దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలపైన ఎడాపెడా సుంకాలు విధిస్తూ వచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అయితే అన్ని సుంకాలను కూడా తిరిగి ఇవ్వాలని, ఇక మీద ఇటువంటివి అమలు చేయకూడదంటూ కూడా గట్టి తీర్పునిచ్చింది. అయితే ఈ పరిణామంలో వీటన్నిటిని కూడా తోసిపుస్తున్నారు ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్. వీటి మాటలు నేను పట్టించుకోను, సుప్రీంకోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ట్రంప్. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. జడ్జీల తీరును ఆయన తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయితే జడ్జీలు చూసి సిగ్గుపడుతున్నారంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కోర్టుల్లో ఏదో ఒకటి చేయాలంటూ కూడా ట్రంప్ కమెంట్ చేశారు. కోర్టు తీర్పును ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా అదనంగా 10% సుంకాలు విధించారు ట్రంప్. సుప్రీం తీర్పుపై అమెరికాకే అవమానకరమని వ్యాఖ్యించారు. కోర్టు తీర్పు తర్వాత కొన్ని దేశాలు రోడ్డుపై డాన్స్ చేస్తున్నాయని, అది ఎంతకాలమో సాగదని వార్నింగ్ కూడా ఇచ్చారు ట్రంప్. అయితే ఇండియాతో ఒప్పందం ఎలా మార్పు లేదన్నా కూడా ఎటువంటి మార్పు లేదంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ పరిణామంలో ప్రస్తుతం నిన్న సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది ట్రంప్కి. ఎటువంటి సుంకాలు విధించకూడదు, విధించినవన్నీ కూడా తిరిగి ఇవ్వాలంటూ కూడా చెప్పుకొచ్చింది. కానీ వీటన్నిటినీ కూడా తోసిపుచ్చుతున్నారు ట్రంప్. ప్రస్తుతం అదనంగా 10% సుంకాలన్నీ కూడా విధించబోతున్నట్లు చెప్తున్నారు. సుప్రీం తీర్పు అమెరికాకే అవమానకరం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. కోర్టు తీర్పు తర్వాత కొన్ని దేశాలు రోడ్డుపై డాన్స్ వేస్తున్నాయి, ఆ డాన్స్లన్నీ కూడా కొన్ని రోజులే అంటూ కూడా ఆయన కమెంట్ చేశారు. అయితే ఏదైతే ఇండియాతో ఒప్పందం ఉందో దాంట్లో ఎటువంటి మార్పు లేదంటూ కూడా మరోసారి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. అమెరికా చట్టసభల అనుమతి లేకుండా విధించిన సుంకాలను రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు 9 మంది న్యాయమూర్తుల్లో 6 ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ఇక అమెరికా రాజ్యాంగం ప్రకారం చట్టసభలకు మాత్రమే పన్నులు, సుంకాలు విధించే అధికారం ఉంటుందంటూ కూడా కోర్టు స్పష్టం చేసింది. ఇక ఇందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా వసూలు చేసిన సుంకాలు తిరిగి చెల్లిస్తారా అన్న దానిపై ఎటువంటి స్పష్టత కూడా రాలేదు. అయితే ఇప్పటి వరకు ఏదైతే సుంకాలు అమెరికా దేశం తీసుకుందో వాటన్నిటి కూడా తిరిగి ఇచ్చేయాలంటూ కూడా నన్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మరి అవన్నీ కూడా నిజంగానే తిరిగి ఇచ్చేస్తారా లేదా అనేది కూడా ప్రస్తుతం చర్చాన్యాంశంగా మారింది. ఇక ఈ నేపథ్యంలో ట్రంప్ టారిఫ్లకు సంబంధించి ఆయన మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు, అసలు గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు ఒకసారి మనం స్క్రీన్ మీద చూద్దాం. In actuality, while I am sure that they did not mean to do so, the Supreme Court's decision today made a president's ability to both regulate trade and impose tariffs more powerful and more crystal clear rather than less. I don't think they meant that. I'm sure they didn't. It's terrible. And to think that the Democrats who oppose this only because they want to go the opposite way, they'd like to pack the court. They want to put on 21 people. They want to pack the court, pack the Supreme Court. Maybe they should do it. Maybe they would be better off if they did it. They want to pack the court. They want to do anything to hurt our country. There will no longer be any doubt, and the income coming in and the protection of our companies and country will actually increase because of this decision. I don't think the court meant that, but it's the way it is. Based on long-standing law and hundreds of victories, and even, as I was pointed out before, even thousands of victories over the years, to the contrary, the Supreme Court did not overrule tariffs. They merely overruled a particular use of IEEPA tariffs. And essentially, it's the use to get a fee. I can do anything I want with IEEPA, anything. I just can't charge anybody for it. I can license, I just can't charge them. It's ridiculous, but it's okay because we have other ways, numerous other ways. The ability to block, embargo, restrict, license, or impose any other condition on a foreign country's ability to conduct trade with the United States under IEEPA has been fully confirmed by this decision. So now there's no doubt, because, there were a lot of questions about tariffs because no president was smart enough to use them to protect our country from those countries and businesses that were ripping us off. You took a look at the deficits that we had with some of these countries. It was disgraceful what they got away with for many, many decades. But now we know, because this decision affirms all those things that some people weren't sure about. In order to protect, and it says so, in order to protect our country, a president can actually charge more tariffs
than I was charging in the past period of a year under the various tariff authorities. So we can use other of the statutes, other of the tariff authorities, which have also been confirmed and are fully allowed. Therefore, effective immediately, all national security tariffs under Section 232 and existing Section 301 tariffs, they're existing, they're there, remain in place, fully in place, and in full force and effect. Today, I will sign an order to impose a 10% global tariff under Section 122 over and above our normal tariffs already being charged. And we're also initiating several Section 301 and other investigations to protect our country from unfair trading practices of other countries and companies. ఇక అధికారంలోకి వచ్చాక డొనాల్డ్ ట్రంప్ ప్రతి దేశం మీద కూడా సుంకాలు పెంచుతూనే ఉన్నారు. డ్యూటీ, కస్టమ్స్ ఎక్సెట్రా అన్నిటి మీద కూడా సుంకాలు పెంచుతూనే ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆయనకి నేను సుప్రీంకోర్టు షాక్ ఇచ్చే న్యూస్ ని చెప్పింది. ఎటువంటి సుంకాలు మీరు పెంచడానికి ఎటువంటి అధికారం లేదంటూ కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పును వెలువరించింది. అయితే ఇప్పటి వరకు తీసుకున్న సుంకాలన్నింటినీ కూడా తిరిగి ఆ కంట్రీస్ ని ఇచ్చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకి తీర్పుకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దాదాపు 16 లక్షల కోట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రతి దేశానికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక భారత్ తో కూడా 18% సుంకాలు పెంచుకొచ్చింది. మరి ఇక ఈ నేపథ్యంలో ట్రంప్ సుప్రీంకోర్టు తీర్పుకి మొత్తంగా కూడా తప్పుబుట్టారు. వారు చెప్పినవన్నీ కూడా అబద్ధాలని, అలానే ఎటువంటి సుంకాలు ఆయన తిరిగి ఇవ్వరంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక దీనితో పాటు భారత్ కి ఆయన చేసిన ఒప్పందంతో ఎటువంటి మార్పు లేదంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇక దీంతో పాటు 10% సుంకం 10% మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. చూడాలి మరి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో, సుప్రీంకోర్టు తీర్పులో తీసుకున్న సుంకాలన్నీ కూడా తిరిగి అన్ని దేశాలకు ఇవ్వాలంటూ కూడా తీర్పునిచ్చింది. మరి ఆయన ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక అసలు ప్రెసెంట్ సిచ్యువేషన్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి యూఎస్ఏ నుంచి లక్ష్మణ్ అందిస్తారు. ఈరోజు మార్నింగ్ యుఎస్లో భారీ న్యూస్ వచ్చింది టారిఫ్స్ గురించి. సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ట్రంప్ గారి టారిఫ్స్ ఏదైతే వేశారో అవి చెల్లవు అని చెప్పేసి సంచలన తీర్పు ఇచ్చింది. ఇది ఒక పెద్ద సంచలన తీర్పు. ఆ కోర్టు వచ్చేసి దాదాపుగా 6-3 అంటే 9 మంది జడ్జ్లో 6 మంది జడ్జిలు ఈ టారిఫ్ చెల్లవు అని చెప్పేసి చెప్పారు. అది చట్టవిరుద్ధంగా కొట్టేశారనమాట. చట్టవిరుద్ధము అని ఎందుకు అంటున్నాను అంటే, అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ప్రెసిడెంట్ ట్రంప్ గారికి అధికారాలు లేవని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. ఒక చిన్న కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే మనము ఏం జరిగింది గతంలో, ట్రంప్ గారు ఈ సెకండ్ టైం తను ప్రెసిడెంట్షిప్ తీసుకున్నప్పుడు నవంబర్-డిసెంబర్ 2024లో ప్రెసిడెంట్షిప్ తీసుకోవడం జరిగింది. తర్వాత వివిధ దేశాలపైన, దాదాపు ప్రపంచ దేశాలపైన, చైనా, రష్యా, ఇండియా, మెక్సికో, ఇంకా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ కెనడా, అన్ని దేశాలపైన కూడా రెసిప్రోకల్ టారిఫ్స్ అన్నామని చెప్పేసి వాళ్ళు విరిచిపడ్డారు. ప్రెసిడెంట్ ట్రంప్ గారి అడ్మినిస్ట్రేషన్. ఆ రెసిప్రోకల్ టారిఫ్స్ వల్ల ఏం జరిగిందంటే అన్ని దేశాలపైన సుంకాలు విధించడం జరిగింది. దాని గురించి ఏమైందన్నమాట, ఏదైతే స్మాల్ బిజినెసెస్ యుఎస్ ఉన్నాయో, ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటారో, ఇక్కడ లోకల్ ఎంటిటీస్ ఉంటాయి, వాళ్ళకి లోకల్ కంపెనీస్ ఉంటాయి, వివిధ దేశాల నుంచి స్మాల్ బిజినెస్ వాళ్ళు కానీ, పెద్ద బిజినెస్ కానీ, ప్రైవేట్ ఎంటిటీస్ కానీ ఇంపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఒక లోకల్ కోర్టులో, లోకల్ కోర్టు ఏంటంటే యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అన్న కోర్టులో వాళ్ళు ఒక దావా వేయడం జరిగింది. దావా అంటే లా సూట్ అనడం, పిటిషన్ అనడము. ఈ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏదైతే టారిఫ్స్ వేశారో ఇది చట్ట విరుద్ధము, మీరు దీనిపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి, కొట్టేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారనమాట ఒక స్మాల్ బిజినెస్, ప్రైవేట్ ఎంటిటీస్ అన్ని కూడా. సో వారు ఏం చేశారంటే, దాని తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేశారంటే ఈ సుప్రీంకోర్టుకి రెఫర్ చేస్తూ దీన్ని రివ్యూ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ లోకల్ టైంలో ఇక్కడ మనకు ఈ న్యూస్ వచ్చింది. సుప్రీంకోర్టు టారిఫ్స్ని కొట్టేస్తూ తీర్పునిచ్చింది. ఆ తీర్పు వల్ల ఈ టారిఫ్స్ వచ్చేసి గతంలో ఏం చేశారంటే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద రెసిప్రోకల్ టారిఫ్స్ అనేవి తెచ్చారు. ఈ టారిఫ్స్లో ప్రెసిడెంట్ గారికి కాన్స్టిట్యూషన్ లో ఉన్న లాస్ వల్ల ఆయనకు రైట్స్ లేవు ఈ టారిఫ్స్ వేయడానికి అని చెప్పారనమాట. సో అది దాని సారాంశము. సో దీన్ని మనం వివిధ రకాల్లో చూసుకోవాలి. సో దీని వెంటనే ఏమవుతుందంటే, ఇప్పుడు దాదాపుగా
$175 బిలియన్ కలెక్ట్ చేశారు ఒక పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం జనవరి 2026 వరకు. అది దగ్గర 15 లక్షల కోట్ల నుంచి 16 లక్షల కోట్ల వరకు కూడా ఇండియన్ రూపీస్తో కలెక్ట్ చేయడం జరిగింది. సో ఒక విధంగా చెప్పాలంటే యుఎస్ ట్రెజరీకి ఇది పెద్ద విషయము. అంటే డబ్బులు వస్తున్నాయి. గతంలో ప్రెసిడెంట్ ట్రంప్ గారు కూడా ఏం చెప్పారంటే ఇక్కడ ఉన్న అందరికీ కూడా $2,000 అంటే $2,000 అంటే దగ్గర $180,000 నుంచి $182,000 అలా ఉండొచ్చు. సో ఆ డబ్బులు మేము ఏదైతే టారిఫ్ నుంచి కలెక్ట్ చేస్తున్నామో అది ప్రజలకు ఇచ్చేది చేయగలుగుతాము అన్న కూడా పాజిటివ్గా చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ టారిఫ్స్ నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ని వెనక్కి ఇచ్చేయాలన్నమాట. అది ఎలా ఇచ్చేయాలి, ఎప్పుడు ఇచ్చేయాలి, ఎంత ఇవ్వాలి, దీంట్లో ఏవి ఆయనకు రైట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్కి రైట్స్ ఉన్నాయి, ఏవి లేవు అన్నది మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఏదైతే లోయర్ కోర్ట్ నుంచి పిటిషన్ వచ్చిందో అక్కడికి రెఫర్ చేశారు. సో ప్రస్తుతానికి ఏదైతే ఇది పెద్ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి మనము. ఎందుకంటే గతంలో చాలా రిలేషన్షిప్స్ తిన్నట్టే ఉన్నాయి. సో వాళ్ళు నెగోషియేట్ చేస్తా కూడా రీసెంట్గా ఇండియా కూడా టారిఫ్స్కి నెగోషియేట్ చేసుకొని ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది ఇంకోటి వచ్చేసి ఏం చేస్తున్నారు అంటే ఈ లాలో ఏం చెప్తున్నారంటే ప్రెసిడెంట్కి రైట్స్ లేవు, కాన్స్టిట్యూషన్ రైట్స్ ఇలా ఎమర్జెన్సీ పవర్ యాక్ట్ కింద చేయడం అని చెప్పేసి కాంగ్రెస్ ఏదైతే మనకు ఇక్కడ ఇండియాలో రాజ్యసభ లోక్సభ ఎలా ఉంటుందో ఇక్కడ కాంగ్రెస్ అంటే లోయర్ హౌస్, అప్పర్ హౌస్, సెనేట్, కాంగ్రెస్ వారికి ఆ బిల్లు పాస్ చేస్తేనే ఇది ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ట్రంప్ గారు ఈరోజు ఒక 20 రాష్ట్రాల గవర్నర్లతో ఏదో మీటింగ్ ఉన్నది. అక్కడ తను ఈ టాపిక్ గురించి వచ్చినప్పుడు కూడా ఆయన తన అన్హ్యాపీనెస్ వ్యక్తం చేయడం జరిగింది. సో ఆయన ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు దీన్ని ఇంకా పూర్తిగా డైజెస్ట్ చేసుకొని ఇంకా ఏమైనా అవకాశాలు ఉంటే దాన్ని వేసేదానికి చూస్తున్నారు. సో అందులో ఇప్పుడు ఈరోజే ఒక కొత్త అనౌన్స్మెంట్ చేశారు. గ్లోబల్ టారిఫ్స్ అన్నది అది ఒక డిఫరెంట్ యాక్ట్. 1974 ఒక యాక్ట్ కింద ట్రంప్ గారికి అది సెక్షన్ 122 ఆఫ్ ద ట్రేడ్ యాక్ట్ 1974 దీంట్లో ప్రెసిడెంట్ గారికి రైట్స్ ఉన్నాయి. దానివల్ల 10% వేస్తాను, ఈ టారిఫ్స్ పోయినా రెసిప్రోకల్ టారిఫ్స్ ఏదైతే సుప్రీంకోర్టు తీసేయమని చెప్పిందో అవి పోయినా నేను 10% టారిఫ్స్ వేస్తానని వారు చెప్పడం జరిగింది. ఇది మనం చూడాలి ఎంతవరకు అమౌంట్స్ వెనక్కిస్తారని చెప్పేసి. ఇదంతా ఒక పర్స్పెక్టివ్. ఇది ఇంకోటి మనం గమనించామంటే వివిధ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో చూద్దాము. ఇప్పుడు ఒక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత అపోజిషన్ పార్టీ ఏదైతే డెమోక్రటిక్ పార్టీస్ ఉన్నారో వారు, తర్వాత యుఎస్ ఇంపోర్టర్స్, తర్వాత కన్జ్యూమర్స్, ఆ లాస్ట్లో కంట్రీస్. ఫస్ట్ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అయితే నేను చెప్పినట్టుగా నేషనల్ ఎకనామిక్ సెక్యూరిటీ కోసము ట్రంప్ గారు ఇది నేను చేశాను, ఇది చాలా సర్ప్రైజింగ్ తీర్పు. నేను ఏదైతే ఇద్దరిని జడ్జిల్ని రెఫర్ చేశాను వారు కూడా కొంచెం అగెనిస్ట్గా చేయడము తనకు సంతోషకరమైన వార్త కాదని చెప్పి కూడా వారు తెలియడం జరిగింది. రెండోది వచ్చేసి ఇంపోర్టర్స్ ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక విధంగా చెప్పాలంటే ఎవరైతే పిటిషన్ వేసారో ఇంపోర్టర్స్, యుఎస్ ఇంపోర్టర్స్, నేను చెప్తున్నది బయట నుంచి వచ్చే ఎక్స్పోర్టర్స్ గురించి కాదు, ఆ బయట నుంచి వచ్చే ఎక్స్పోర్టర్స్ లోకల్గా ఇంపోర్టర్స్గా రిజిస్టర్ చేసుకొని ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఏమంటారు లా అనుసరించి. సో ఆ ఇంపోర్టర్స్ ఈ తీర్పుని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో బిజినెస్ మాకు లాస్ అయింది, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం పెరిగింది, ఇక్కడ డబ్బులు అన్నది మేము సరుకులు అమ్ముకోవాలన్నా ఏమన్నా బిజినెస్ తగ్గింది ఈ రేట్లు పెరగడం వల్ల, టారిఫ్స్ వల్ల అని చెప్పేసి వాళ్ళు ఈ టారిఫ్స్ తీర్పు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో స్వాగతిస్తున్నారు. సో వారి యాంటిసిపేషన్ ఏంటంటే వారికి డబ్బులు ఈ టారిఫ్స్ ఏదైతే కలెక్ట్ చేశారో ఇంకా కొద్ది నెలల్లో వెనక్కి రావచ్చని వాళ్ళ యాంటిసిపేషన్. అది వస్తుంది కూడా అని నేను ఆశిస్తున్నాను. తర్వాత కన్జ్యూమర్స్ చూసామంటే ఎవరైతే ఎండ్ యూజర్ ఉన్నారో కన్జ్యూమర్స్ వారు గతంలో కూడా మెయిన్ ప్రైస్ అనమాట. ప్రైజెస్ చూసామంటే ఇక్కడ మన ఇండియన్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కాస్ట్కోకి వెళ్తే గతంలో ఒక మన తెలుగువారు రైస్ బ్యాగ్ తెచ్చుకుంటే సోనా మసూరి రైస్ $16-17 ఉండేది. అది ఈరోజు కాస్ట్కోలో ఒక హోల్సేల్ షాప్లోనే $22 ఉంది. ఒకేసారిగా $5-6 పెరిగిందనమాట. సో అలాంటివి చూసుకుంటే ఆబ్వియస్లీ ఈ టారిఫ్స్ వల్ల కాస్ట్ చాలా పెరిగింది. ఈ టారిఫ్స్ పోతే ఏమన్నా కన్జ్యూమర్కి తగ్గుతుందా అమౌంట్ అని కూడా చూస్తున్నారు. ఇదంతా జరగాలంటే కూడా ఇట్స్ నాట్ ఏ వన్ డే థింగ్. ఒక ఇంక్రీజ్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది కానీ డిక్రీజ్ అయితే చాలా ఫాస్ట్గా జరగదు, అది కన్జ్యూమర్ చెప్తున్నారు. అలానే ఇంకా మన అపోజిషన్ పార్టీ ఏదైతే ఇక్కడ ఉందో డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్, అంటే ప్రెసిడెంట్ తన హద్దులు మించి
టారిఫ్స్ వేయడం జరిగిందని కూడా వారు చెప్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ కంట్రోల్ చేయాలి టారిఫ్స్ అని చెప్పి కూడా వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా ఇది ఒక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి ఒక బ్లోగా ఉందని కూడా, వీరికి ఒక సక్సెస్, వారికి ఒక నెగిటివ్ పాయింట్గా ఉందని కూడా వాళ్ళు చూస్తున్నారు. ఇక లాస్ట్ ఏంటంటే కంట్రీస్, లాట్ ఆఫ్ కంట్రీస్ పైన టారిఫ్స్ పడ్డాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఇంటర్నల్ మ్యాటర్. సో కాషియస్గా, స్ట్రాటజిక్గా వాళ్ళు ఏమి ఇంతవరకు అయితే ఏ కంట్రీ స్టేట్మెంట్ ఇవ్వలేదు. బట్ ఓవరాల్గా ఏదైతే వాళ్ళు కాషియస్గా ఉన్నారు, ప్లస్ స్ట్రాటజిక్గా వ్యూ చేస్తూ ఉన్నారు. సో ఇది చెప్పాలంటే మనము యాజ్ ఏ టు కంక్లూడ్, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గారికి ఇది ఒక ఎదురుదెబ్బ అని మనం ఆశించాలి. ఇది ఒక సంచలన నిర్ణయం సుప్రీంకోర్టు చేయడం. గతంలో కూడా ఇలాంటి నిర్ణయం వచ్చింది ట్రంప్ ప్రెసిడెంట్ ఫస్ట్ టైం ఉన్నప్పుడు కూడా. సో ఈ కాలమే నిర్ణయిస్తుంది. ఇంకా వేరే ప్రయత్నాలు ఏమన్నా మన ఈ అడ్మినిస్ట్రేషన్ చేసి మళ్ళీ టారిఫ్ని ముందుకు తేగలుగుతుందా అన్నది, దానికి అనుసంధానంగా ఇప్పుడే గ్లోబల్ టారిఫ్ 10% వేస్తాను, నాకు రైట్స్ ఉన్నాయని కూడా ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్పడం జరిగింది. నేను మీ లక్ష్మణ్, USA రిపోర్ట్ చేస్తున్న బిగ్ టీవీ కొరకు. థ్యాంక్ యూ.